Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller Kevin Arado, say English, JPA School, Vilpcherla, Musur Mandal, Eluru district. Today's story is a clever trick. A clever trick. A lion saw a boar, but let him go, for he was in a hurry. However, the boar thought, the lion is afraid of me. He challenged the lion. Hey, let us fight. The lion replied, Hey, not today. Come back next week. The boar's friend said, Hey, you shouldn't have challenged the lion. The frightened boar asked his friends for advice. They replied, Hey, you roll in a dunghill. When the lion smells you, he will let you go. On the day of the fight, the lion said, Hey, you stink. I won't eat you. You are free. The moral is a little common sense helps in difficulties. A little common sense helps in difficulties. ఓకే, ఈ కథని తెలుగులో కూడా విని అర్థం చేసుకోండి. ఒకనొకప్పుడు ఏమైందంటే, ఒక అడవిలో ఒక సింహం తన దారిని తను వెళ్తూ ఉంటే ఎదురుగుండా ఒక అడవి పంది ఒకటి వచ్చింది. అదేదో హడావుడిగా వెళ్తుండటం చూసి, పైగా అప్పటికే ఏదో తినుండడం వల్ల ఈ సింహం ఏం చేసిందంటే, ఆ అడవి పందిని సర్లే వెళ్ళిపో అని అంది. దాంతో ఆ అడవి పంది అనుకుంది కదా, ఈ సింహం నాకు భయపడింది, సింహాన్ని నేను నాతో యుద్ధం చేస్తావా అని అడుగుతానని చెప్పి, సింహం నాతో యుద్ధం చేస్తావా అని అడిగింది. అప్పుడు ఆ సింహం నవ్వుకుని, సరే ఇప్పుడు కాదులే, వచ్చే వారం రా, ఇదే టైంకి ఇక్కడికి రా అంది. సరే, తర్వాత తను ఈ విషయం వెళ్ళి అడవి పంది తన స్నేహితులకి అందరికీ చెప్పింది. ఆ స్నేహితులందరూ అన్నారు, ఓసి పిచ్చి మొహమా, సింహం అంటే మాటలా, మనల్ని ఊరికే అలా బ్రెడ్ తినేసుద్ది, దాంతో నువ్వు ఛాలెంజ్ చేయటువంటి బుద్ధి ఉందా లేదా, ఈ చచ్చేవే, నువ్వు ఇంక అయిపోయింది నీ పని అని బెదిరించాయి. దాంతో అడవి పంది, స్నేహితులారా నాకు ఏదో సలహా ఇవ్వండి, ఇప్పుడు ఎలా అని అడిగింది. అప్పుడు ఆ స్నేహితులందరూ అన్నారు, ఇగో నువ్వేం చేయొద్దు, దారిలో ఈ పేడకుప్ప ఉంటుంది, పెద్దది పేడకుప్ప, ఆ పేడకుప్పలో నువ్వు ఒక్కసారి ఇలా డొల్లుకుని అటు ఇటు డొల్లి వెళ్ళావంటే నీ నుంచి వచ్చే ఆ వాసనకి ఆ సింహం నిన్ను తినకుండా వదిలేస్తుంది, దాంతో నువ్వు బతికిపోతావు, అలా చెయ్యాలి. ఇంకా అంతే. ఇక ఆ రోజు రానే వచ్చింది, బయటికి రమ్మంది కాబట్టి వచ్చింది. ఇది స్నేహితులు చెప్పినట్టుగా ఆ పేడకుప్పలో దొర్లి ఆ వాసనతో, మురికి వాసనతో సింహం దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ సింహం ఆ వాసన చూసి, చిచ్చి నువ్వు వాసన వస్తున్నావు, నేను నిన్ను తిననులే, పో అసలు పో అని చెప్పని ఆ సింహం వదిలిపెట్టేసింది. కాబట్టి ఈ కథలో నీతి ఏమిటి అంటే, ఇక్కడ కామన్ సెన్స్ అంటే సమయస్ఫూర్తిగా మనం ఆ తెలివితేటలు ఉపయోగించి కనుక ఏదైనా ఒక పని చేసుకుంటే చాలా చాలా పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది అనేది ఈ కథలో నీతి అనమాట. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు.